వైఎస్ఆర్సీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ మాచర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పోలీసులు రోడ్డు మధ్యలో ఆపడం జరిగింది. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. సో ఆయన మాచర్ల నుంచి రెంటచింతల్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో పోలీసులు ఆయన అడ్డగించి రోడ్డు మధ్యలో ఆపడం జరిగింది. ఎందుకంత భయపడుతున్నారు అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆయన వెహికల్ని ఆయనతో వస్తున్న అనుచరుల్ని అందరినీ ఆపడం జరిగింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్లియర్గా మాట్లాడుతున్నారు, మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అట్లీస్ట్ ఒక దండ కూడా వేయడానికి మమ్మల్ని పర్మిషన్ ఇవ్వరా, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు, మేము మా నాయకుడికి ఒక దండ వేసుకుని వస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ఒకసారి ఆ వీడియో చూడండి. నేను అనేది ఇట్లా కాదుగా. ఇప్పుడు పర్మిషన్ అంటే మైక్ పర్మిషనా లేకపోతే మైక్ మాట్లాడలేదు. ఒక రాజశేఖర్ గారు కనీసం నేను ఒక దండ కూడా వేసుకోలేదు. మేము ర్యాలీ చేస్తున్నావా? ర్యాలీ కాదు, ఏమీ లేదు. దారిలో పోతూ దండ వేసుకుంటాను. దారిలో పోయేది మేము దండ కూడా వేసుకోవద్దు. రాజశేఖర్ గారు దండ కూడా వేద్దామండి. ఎట్లా మరి ఇంత ముందు ఏమన్నా కార్యక్రమాలు ఎవరన్నా డిపార్ట్మెంట్ ఎక్కడన్నా ఏమి లేదు చూశారు కదా, రోడ్డు మధ్యలోనే ఆపి ఒక రకంగా ఎంత హెరాస్ చేస్తున్నారు. అంటే మాచర్ల నుంచి గురజాల వెళ్ళడానికి కూడా పర్మిషన్ కావాలా? అంటే ఏంటిది? అంటే మేము ఎక్కడ బ్రతుకుతున్నాం? రెస్ట్రిక్టెడ్ 144 సెక్షన్లో బ్రతుకుతున్నారా ఏంటంతా? పల్నాడులో ఏం జరుగుతుంది అసలు? ఎందుకు రిస్ట్రిక్ట్ చేయాలి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్కి వెళ్ళే హక్కు, అక్కడ ఆవిర్భావ దినోత్సవం రోజు నాయకుడికి ఒక దండేసి వచ్చే హక్కు కూడా లేదా? అవునా? ఎంత రెస్ట్రిక్టెడా? చాలా మంచి పాలన అందిస్తున్నారు. అంత భయపడకండి సార్, ఏం కాదులే, వెళ్ళనివ్వండి. ఏదో ఈవీఎంలు పగలగొట్టాడని అందరిని పగలగొడతాడు అనుకోవడం కూడా తప్పే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవసరం వస్తే తప్పించి ఆయన దేన్ని వాడు. ఆయన ఒకసారి వాడటం మొదలు పెట్టాడంటే గట్టిగా వాడతారు. రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా వాడతాడో అది చూపిస్తాడు. ప్రస్తుతానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని దయచేసి వదిలేయండి అంటూ చాలా మంది విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అక్కడ ఆడవాళ్ళు అయితే క్లియర్గా వాయిస్లో వినిపిస్తుంది, ఆయన వదలకపోతే ఇక్కడ రోడ్డు మీద కూర్చుందాం పదండి అంటూ వాళ్ళంతా కూడా ఒక మాట మీదకి వస్తున్నారు. సో పోలీసులు ఇంత దాష్టికంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వాళ్ళని ఎవరు గైడ్ చేస్తున్నారు? ఏ రాజకీయ నాయకులు వాళ్ళని ఇలా కంట్రోల్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. అదనమాట విషయం. మీరేమంటారు? ఇలా రోడ్డు మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆపటాన్ని సమర్థిస్తారా, లేదంటే నాయకులు భయపడుతున్నారు అనుకుంటున్నారా? మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.